తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ గతంలో పాలన సాగించిన మంత్రులను వదిలిపెట్టడం లేదా వారిని టార్గెట్ చేస్తూ వారి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టే ప్లాన్లో రేవంత్ సర్కార్ ఉందా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా కొనసాగిన వారు చేసిన అవినీతి అక్రమాలను గుర్తుపెట్టుకుని మరీ టార్గెట్ చేస్తూ వారికి వరుస షాక్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో తన కళాశాలకు రోడ్డు వేసుకోవడం కోసం అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఇదే విషయాన్ని గతంలో రేవంత్ రెడ్డి పదే మల్లారెడ్డి విషయంలో పేర్కొని అప్పుడు మంత్రిగా ఉన్న మల్లారెడ్డిని టార్గెట్ చేశారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మంత్రి మల్లారెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. ఇక తాజాగా అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తూ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి కళాశాల కోసం నిర్మాణం చేసిన రోడ్డును నేడు అధికారులు తొలగించారు. అప్పుడు మొత్తం 2500 గజాల భూమిని మంత్రి మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అప్పుడు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి హెచ్ఎండిఏ అధికారులు షాక్ ఇచ్చారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఆయన వేసుకున్న రోడ్డును అధికారులు తొలగించారు. గతంలో పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 2500 గజాల్లో కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేశారు. హెచ్ఎండిఏ స్థల ఆక్రమించి రోడ్డు వేశారని రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండిఏ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు. తాజాగా దీనిపై మల్లారెడ్డి స్పందించారు. తనను కావాలని కొంతమంది టార్గెట్ చేశారని అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్లో 2500 గజాల భూమిని మల్లారెడ్డి ఆక్రమించి రోడ్డు నిర్మాణం చేశారు. కాలేజీ కోసం మాజీ మంత్రి రోడ్డును వేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై గతంలో ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూమి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించేశారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపు చేస్తుందన్నారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారన్నారు. హెచ్ఎండిఏ అధికారుల అనుమతి తీసుకునే అప్పట్లో కాలేజీకి రోడ్డు వేశామన్నారు. 2500 గజాల స్థలానికి ప్రత్యామ్నాయంగా స్థలాన్ని మున్సిపాలిటీకి ఇచ్చామన్నారు. కాలేజ్ రోడ్డు తొలగించడంతో 25,000 మంది విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ట్రాఫిక్ సమస్య విద్యార్థుల జీవితాల్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.